అందరికీ నమస్కారం. మన తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం హోమియోపతిలో ఒక అత్యంత ముఖ్యమైన, చెప్పాలంటే ఒక కీలకమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మొడాలిటీస్. సరైన మందునెంచుకోవడంలో ఇది ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. సరే, మన ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఒక రోగి మనకు ఎన్నో లక్షణాలు చెప్తారు కదా, ఆ లక్షణాలన్నిటినీ కలిపి చూసినా అందులోంచి ఆ రోగి యొక్క ప్రత్యేకతను, ఆ వ్యక్తిత్వాన్ని ఎలా పట్టుకోవాలి? ఇదే మన ముందున్న ప్రశ్న. ఇప్పుడు చూడండి, రోగి చెప్పిన అన్ని లక్షణాలనే మనం తీసుకుంటాం. దాన్నే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటాం. ఇది మనకు వ్యాధికి సంబంధించిన ఒక బ్రాడ్ పిక్చర్ ఇస్తుంది, ఒక అవుట్లైన్ లాగా అన్నమాట. కానీ చాలాసార్లు కేవలం ఈ అవుట్లైన్తోనే మనం కరెక్ట్ రెమెడీని కనిపెట్టలేం. అసలైన పాయింట్ ఇక్కడే ఉంది. మరి ఆ వ్యక్తిత్వాన్ని మనకు ఏది చూపిస్తుంది? ఒకేలాంటి లక్షణాలు ఉన్న ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు. ఆ లక్షణాలకు సరిపోయే రెమెడీస్ కూడా చాలానే ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఒక్క రోగి ఎందుకు భిన్నం? వాళ్ల ప్రత్యేకత ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే మోడాలిటీస్. హోమియోపతిలో ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి, వాళ్ల వ్యక్తిత్వాన్ని పట్టుకోవడానికి మనకున్న అతి ముఖ్యమైన సాధనం ఇదే. అసలు మోడాలిటీ అంటే ఏంటి? చాలా సింపుల్. ఒక లక్షణాన్ని ఏ పరిస్థితి అయితే పెంచుతుందో లేదా తగ్గిస్తుందో దాన్నే మనం మొడాలిటీ అంటాం. అంటే ఒక లక్షణం యొక్క తీవ్రతను మార్చే అంశమన్నమాట. ఈ మొడాలిటీస్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉద్రేకం, అంటే అగ్రవేషన్, లక్షణం ఎక్కువ అవ్వడం. రెండోది ఉపశమనం, అంటే ఎమిల్యోరేషన్, అంటే లక్షణం తగ్గడం, హాయిగా అనిపించడం. ఇవి ఏదో థియరీ కాదండి, మన రోజువారీ జీవితంలో చూసేవే. ఉదాహరణకు, వాతావరణం మారినప్పుడు నొప్పి ఎక్కువవడం, లేదంటే రోజులో ఒక నిర్దిష్ట సమయంలో సమస్య రావడం, లేదా కూర్చుంటే ఎలా ఉంది, నిల్చుంటే ఎలా ఉంది, కదిలితే ఎలా ఉంది, వేడి, చల్లదనం, ఇలాంటివన్నీ మోడాలిటీసే. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, లక్షణమేంటి? కీళ్ల నొప్పి. పరిస్థితి ఏంటి? విశ్రాంతిగా ఉండటం. దాని ప్రభావమేంటి? నొప్పి ఎక్కువవుతుంది. అంటే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కీళ్ల నొప్పి ఎక్కువ అవ్వడం. చూసారా? ఇదొక పూర్తి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. సరే, ఇవి చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కాని ప్రాక్టీస్లో, అంటే కేస్ తీసుకునేటప్పుడు అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంటుంది. ఈ చిన్న వివరాలే మనకు అసలైన కేసును కళ్ల ముందుంచుతాయి. గొప్ప హోమియోపతి వైద్యులైన జేటీ కెంటిగారు చెప్పినట్టు, ఒక మామూలు లక్షణం కూడా దాని మోడాలిటీ వల్ల ఒక విలక్షణమైన, ఒక స్పెషల్ సిమ్టంగా మారిపోతుంది. అంటే ఒక సాధారణ క్లూని ఒక బలమైన సాక్ష్యంగా మార్చేది మోడాలిటీనే అన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ మోడాలిటీస్ అనేవి యాదృచ్ఛికంగా రావు. ఆ వ్యక్తి యొక్క జీవశక్తి ఆ వ్యాధికి ఎలా స్పందిస్తోంది అనే విషయాన్ని ఇవి మనకు స్పష్టంగా చూపిస్తాయి. ఇది వాళ్ళ యూనిక్ రియాక్షన్ ప్యాటర్న్కి అద్దం పడుతుంది. ఈ విషయాన్నే ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మన దగ్గరికి రోగి ఏ వచ్చారు అనుకుందాం. వాళ్ల సమస్య ఏంటి? దగ్గు. చాలా కామన్ ప్రాబ్లం. మనం వాళ్లనే ఇంకాస్త లోతుగా అడిగాం. అప్పుడు తెలిసింది, వాళ్ల దగ్గు చల్లగాలిలోకి వెళ్ళినప్పుడు బాగా ఎక్కువ అవుతుందని. చూశారా? ఈ ఒక్క చిన్న మొడాలిటీ, ఈ విలక్షణత మన ఆలోచనని కొన్ని స్పెసిఫిక్ మందుల వైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు చూడండి, అదే దగ్గు సమస్యతో మన దగ్గరికే ఇంకొకరొచ్చారు. రోగి బి. వాళ్ల ప్రధాన సమస్య కూడా దగ్గే. కానీ వాళ్ల మొడాలిటీ పూర్తిగా దీనికి వ్యతిరేకం. వాళ్ల దగ్గు చల్లగాలిలో హాయిగా ఉంటుంది, ఉపశమనం కలుగుతుంది. చూశారా? ఒకే సమస్య, కాని పూర్తి భిన్నమైన మొడాలిటీ. ఈ ఒక్క తేడా మనల్ని పూర్తిగా వేరే మందుల వైపు నడిపిస్తోంది. ఇదే వ్యక్తిత్వీకరణలో ఉన్న అద్భుతమైన శక్తి. ఇప్పటిదాకా చూసిందంతా కలిపి ఒకసారి చూద్దాం. అసలు ఈ మోడాలిటీస్ని గుర్తించడమనేది మనల్ని సిమిలిమం వైపు, అంటే కరెక్ట్ రెమెడీ వైపు ఎలా నడిపిస్తోందో ఫైనల్గా చూద్దాం. ఈ ఫ్లో చూడండి, ఇది మొత్తం ప్రాసెస్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. మనం ఒక సాధారణ లక్షణంతో మొదలుపెడతాం, దానికి మోడాలిటీని జోడిస్తాం. ఆ మోడాలిటీ మనకు రోగి యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. అది మనల్ని నేరుగా సరైన ఔషధానికి దారితీస్తుంది. అంటే లక్షణానికి, వ్యక్తిత్వానికి మధ్య వారధి ఈ మోడాలిటీ. ఇది క్లాసికల్ హోమియోపతి యొక్క మూల సూత్రాన్ని మనకు మళ్లీ గుర్తుచేస్తుంది. మనం ట్రీట్ చేసేది వ్యాధి పేరుని కాదు, వ్యక్తిని.
మనమిచ్చే మందు ఆ వ్యక్తి యొక్క యునీక్ రియాక్షన్ ప్యాటర్న్తో మ్యాచ్ అవ్వాలి. ఆ ప్యాటర్న్ని చూపించేదే మొడాలిటీ. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న దానికి ఒకే ఒక్క ముగింపు. సాధారణ లక్షణాలు మనల్ని తప్పుదారి పట్టించచ్చు, కాని మోడాలిటీస్ మాత్రమే ఒక రోగి యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని మనకు బయటపెడతాయి. చివరగా మీకోసం ఒక ప్రశ్న. ఆలోచించండి. ఇకపై ఒక రోగి వాళ్ళ ప్రధాన సమస్య చెప్పిన వెంటనే ఆ లక్షణానికి ప్రత్యేకతను తీసుకురావడానికి మీరు అడగబోయే మొదటి ప్రశ్న ఏమై ఉంటుంది? సరే, తదుపరి భాగంలో మనం ససెప్టిబిలిటీ మరియు వ్యాధి అనే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటివరకు నేర్చుకుంటూ ఉండండి. ధన్యవాదములు.